హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడకపోతే అట్టగతి దినేష్ అండ్ హరీష్ కళ్యాణ్ యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన లబ్బర్ పాండు మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసిన కనుక ఇది ఒక క్రికెట్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ బాగానే అనిపించింది. చూడొచ్చు మీరు కనుక ఇంతకుముందు మన అమెజాన్ ప్రైమ్లో బ్లూ స్టార్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. సో మీకు కనుక ఆ సినిమా నచ్చితే కనుక ఈ సినిమా మాత్రం కూడా మీకు కంపల్సరీ అది నచ్చుతుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక ఊర్లో మనం చూసుకుంటే కనుక అట్టగది దినేష్ అయితే ఉంటాడు. సో బేసికలీ తన ఏంటంటే ఒక క్రికెటర్, అండ్ క్రికెట్ కూడా తను బేసికలీ ఒక బ్యాటర్, బేసికలీ తన ఒక బ్యాట్స్మెన్. సో తనని అయితే హీరోస్లలో విజయకాంత్ తోని అండ్ క్రికెటర్స్లో మనం చూసుకుంటే కనుక సెహ్వాగ్తో అయితే కంపేర్ చేస్తుంటారు. సో తను ఒక మంచి బ్యాట్స్మెన్. సో అప్పుడే అండ్ పక్క ఊర్లో మనం చూసుకుంటే కనుక హరీష్ కళ్యాణ్ అయితే ఉంటాడు. సో బేసికల్లీ తనైతే ఒక బౌలర్. సో తనని అయితే బూమ్రాతో అయితే కంపేర్ అయితే చేస్తుంటారు. సో రెండు ఊర్ల మధ్యలో ఒక చిన్న సైజ్ రైవల్రీ, అది కూడా క్రికెట్లో ఒక రైవల్రీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక అట్టకట్టే దినేష్ కూతుర్నే మన హరీష్ కళ్యాణ్ అయితే లవ్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ స్టోరీ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్. స్టోరీ మనం చూసుకుంటే కనుక ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ, అండ్ అందులో క్రికెట్ బేస్ చేసుకుని ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ. సో దాని తగ్గట్టు సీన్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ అంత అయితే బాగుంటుంది. సో ఇంత చెప్పినట్టు హీరో మనం చూసుకుంటే కనుక విజయకాంత్ అండ్ అట్టకథ దినేష్ అయితే విజయకాంత్ని రెఫరెన్స్కి అయితే వాడతారు. అండ్ హరీష్ కళ్యాణ్ అనేసి విజయ్కి రెఫరెన్స్ అయితే వాడతారు. సో ఇద్దరు క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ సో ఈ మూవీలో ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటారు, హీరోయిన్ క్యారెక్టర్స్. సో వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా అయితే బాగుంటుంది. ఈ మూవీలో లవ్ స్టోరీస్ ఉంటాయి, అది కూడా కొంచెం బాగుంటాయి. సో అట్టకథ దినేష్కి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో అది కొంచెం ఓల్డ్ ఏజ్ ఒక లవ్ స్టోరీ. అండ్ హరీష్ కళ్యాణ్ స్టోరీ మనం చూసుకుంటే కనుక అది ఒక టీనేజ్ ఒక లవ్ స్టోరీ. సో రెండు స్టోరీస్ అయితే బాగుంటాయి. అండ్ క్రికెట్ మ్యాచ్ సీన్స్ అయితే కూడా కొంచెము బాగానే ఉన్నాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా మాక్సిమం మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే డిజైన్ చేస్తారు. కొంచెం క్యాస్ట్ని బేస్ చేసుకుని కూడా ఈ మూవీ ఒక చిన్న మెసేజ్ అయితే చెప్పడం జరిగింది, అది కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలని నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అంటే ఏం అనిపించలేదు. బట్ కొంచెం ఒక చిన్న మైనస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే కనుక మెయిన్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో మెయిన్ స్టోరీ వెళ్ళడానికి కొంచెము టైం అయితే తీసుకున్నది, అదొకటే కొంచెం మైనస్ పాయింట్. బట్ అది వదిలేస్తే తప్ప మిగతా పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏం లేదు. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 3/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నప్పుడు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.